ఉంటుందని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. మరోవైపు మొన్న చూసినాం మనం ఒక ఇబ్రహీంపట్నం ఏరియాలో గర్భిణి ట్రీట్మెంట్ కోసం అని పోతే డాక్టర్ ఇంటికాడనే ఉండి వీడియో కాల్ చేసి డ్యూటీ నర్స్ తోటి ట్రీట్మెంట్ చేపిస్తే ఆమె ప్రాణాలు పోయినాయి. సేమ్ అలాంటి ఘటననే మరి ఇంకోటి వచ్చింది. డెలివరీ కోసమని హాస్పిటల్కి వెళ్తే కేపీహెచ్బిలోని అంకుర హాస్పిటల్ వెళ్తే అక్కడ డాక్టర్లు ఏదో ఇంజక్షన్ ఇచ్చిరట, అంతలోనే గర్భిణి ప్రాణాలు వదిలేసింది. గుండెపోటు వచ్చిందని ఒకసారి చెప్తున్నారు, బీపీ వచ్చిందని ఒకసారి చెప్తున్నారు. అసలు ఆ ట్రీట్మెంట్లో ఏం చేసిరో మాకు తెలియదు, మేము బయట ఉన్నాం. వాళ్ళే హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యమే ఆ అమ్మాయి ప్రాణాలు పోవడానికి కారణం అని చెప్పేసి కుటుంబ సభ్యులు వాదిస్తుంటే అసలు ఏం లేదు, ఆమెకు హాస్పిటల్కి వచ్చేటప్పటికే హార్ట్ అటాక్ వచ్చింది, బీపీ ఎక్కువైపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. మేము ఇదే హాస్పిటల్లో చూపించినాము, మొదటి నుంచి కూడా ఇదే హాస్పిటల్, అంకుర హాస్పిటలే. ఈ బ్రాంచ్ లేకపోతే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఇంకో బ్రాంచ్, అక్కడ డాక్టరు అందుబాటులో లేకపోతే ఇది ఒక్క నిమిషం సుమిత్రా నగర్ బ్రాంచ్లో చికిత్స చేపిస్తాం, అక్కడ అందుబాటులో లేకపోతే కేబిహెచ్బి కాలనీ బ్రాంచ్లో చికిత్స చేపిస్తాం అని చెప్పేసి ఎవరైతే ఈ మృతురాలు ఉందో ఆమె భర్త చెప్తా ఉంటే అసలు వీళ్ళు మా హాస్పిటల్కే రాలే అని చెప్పేసి బుకాయిస్తూ ఉన్నారు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. డెలివరీ కోసం ఆసుపత్రిలో చేర్చిన అరగంట వ్యవధిలోనే నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన కూకట్పల్లి అంకుర ఆసుపత్రిలో జరిగింది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు. ఆసుపత్రిలోని రిసెప్షన్లో బైఠాయించి నిరసన తెలిపారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ మండలం మల్లంపేటలో ఉండే సింధుజ తిరుపతి భార్యాభర్తలు. తిరుపతి ఐటీ జాబ్ చేస్తున్నాడు. నిండు గర్భిణి అయిన సింధుజకు శనివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో తిరుపతి కూకట్పల్లి సుమిత్రానగర్ అంకుర ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అడ్మిట్ చేసిన అరగంట వ్యవధిలోనే సింధుజ మృతి చెందిందని డాక్టర్లు చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. డాక్టర్లు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నారంటే, మరోసారి బీపీ పెరిగి చచ్చిపోయిందని చెప్తున్నారు. అంటే పొంతం లేని సమాధానాలు. దీంతో వాళ్ళకి డౌట్ వచ్చి హాస్పిటల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింధుజను ఎమర్జెన్సీ కండిషన్లో ఆసుపత్రిలో తీసుకొస్తే సరైన టైంలో చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేసి ఆమె ప్రాణాలు పోయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, బీపీ ఎక్కువైంది, బీపీ తక్కువైంది, షుగర్ లెవెల్స్ పడిపోయినాయి అని చెప్పేసి లేనిపోని కారణాలు అన్నీ చెప్పి మా కుటుంబంలో ఒక మనిషి ప్రాణాలు తీసురు, ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళైతే హాస్పిటల్ ముందు బైఠాయించి ఆందోళన ధర్నా చేసిరు. కానీ ఏం లాభం, ప్రాణాలు తిరిగి వస్తాయా? ఈ ప్రైవేట్ హాస్పిటల్ల నిర్వాహకం రోజు రోజుకి ఎట్లా పెరిగిపోతూ ఉందంటే, సమయానికి తీసుకుపోయినా సమయం మించిపోయింది అంటారు, తప్పుడు వైద్యాలు చేస్తారు, ఇష్టం వచ్చిన ఇంజక్షన్లు ఇస్తారు, అసలు పట్టించుకోరు. లేదంటే వాట్సాప్ వీడియో కాల్లో ట్రీట్మెంట్లు చేస్తారు, మనుషుల ప్రాణాలు మింగుతూ ఉన్నారు. ఇట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్ మీద ఎట్లా అంటే ఒక్కటి జరిగితే కదా ఒక్కటే, ఇక నెక్స్ట్ జరిగే ఆప్షన్ లేకుండా మొత్తం సీజ్ చేసి రద్దు చేసి పడేసేయాలి, ఆ లైసెన్సులు కావచ్చు, అనుమతులు కావచ్చు. ఇట్లా జనాల ప్రాణాలు మింగుతుంటే హాస్పిటల్ పెట్టి అందులో సరైన అర్హత లేని డాక్టర్లను పెట్టి నర్సులతోని ట్రీట్మెంట్లు చేయించి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి డాక్టర్లను పెట్టి చేస్తుంది కూడా ఈ ఇల్లే. మొన్న గతంలో మనమే ఒక వార్త చేసినాం. సో ఇట్లా ప్రైవేటు దవాఖాన్ల ఆగడాలు ఈ మితిమీరిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి జనాల ప్రాణాలను నిర్లక్ష్యం చేసి, వైద్యుడు అంటే ఏ సిచ్యువేషన్లో పోయినా సకాలంలో స్పందించి చచ్చిపోయే ప్రాణాలు కూడా కాపాడేటోడే వైద్యుడు. పెద్దలు అన్నారు కదా, వైద్యో నారాయణ హరి అని. కానీ ఈ వైద్యులను నమ్ముకొని పోతే నారాయణ దగ్గరికి పంపిస్తున్నారు, హరిం అనిపిస్తున్నారు, ప్రాణాలు గాల్లో కల్పిస్తున్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ ఆసుపత్రులను కొంత కట్టడి చేయాలి. ప్రైవేట్ హాస్పిటళ్ళు, ఈ ప్రైవేట్ వ్యవస్థనే మొత్తం కట్టడి చేసి గవర్నమెంట్ దీనికి సంబంధించిన కఠినమైన చట్టం తీసుకొచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళ మీద మానిటరింగ్ ఉండేలాగా చేస్తే కొంత జనాల ప్రాణాలు ఇట్లా ఊకుకే పోకుండా ఉంటుంది అని చెప్పేసి జనాల నుంచి కూడా ఉంటుంది. ప్రభుత్వం కూడా దీని మీద గట్టి చర్యలు తీసుకునేలాగా ఉంటే బాగుంటుంది. రైట్, ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి తొలి వెలుగు. రేపు మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. నేను ప్రవీణ్ సుంకరి. బీఆర్ఎస్ పార్టీల ఏం జరుగుతుంది? ఒకవైపు పార్టీల దయ్యాలున్నాయని చెప్పేసి కవిత అంటుంటే, పార్టీలో కోవట్లున్నారని చెప్పేసి కేటీఆర్ అంటూ ఉన్నాడు. మరోవైపు విమానాశ్రయంలో అమెరికా నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడిందో, మా పార్టీలో కోవర్టులు ఉన్నారు, మా పార్టీలో దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలే ఇలా నేను మా నాన్నకు రాసిన లేఖను విడుదల చేసినాయి, కేసీఆర్ను తప్పుదో పట్టిస్తున్నాయి, పార్టీని ఆగమాగం చేసినని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేసింది. దానికి సంబంధించి